సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చూస్తున్నాం మనము. సెలబ్రిటీ హారోస్కోప్స్లో మనకి సత్యసాయి బాబా గారి హారోస్కోప్ చూద్దాం. ఎందుకంటే ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ వచ్చి అటెండ్ అవుతున్నారు. సో మనము ఈ సందర్భంలో ఆయనకి నమస్కారాలు చెప్పుకుంటూ ఒక్కసారి అటువంటి పవర్ఫుల్ స్పిరిచువల్ గురువుగా ఉండడానికి అండ్ ఎందుకంటే మనము ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడు మా జనరేషన్ కానీ ఈ 2011 వరకు చూసిన వాళ్ళందరూ కూడాను సో ఒక ఆధ్యాత్మిక గురువు దైవము. సో ఈ విధంగా అంటే పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అంతటి పవర్ హారోస్కోప్లో ఏ ప్లేస్మెంట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అసలు ఒక ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోగలిగేంత, ఎందుకంటే బంగారు రథం మీద ఊరేగించేంత సన్మానము జరగడానికి అంటే జనాలు అంత ఆయన భక్తిలో ఉండడానికి కానీ అండ్ అంత నమ్మకం పెట్టుకోవడానికి కానీ, ఎందుకంటే మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని దైవ సమానంగా చూడగలగడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ద హయ్యెస్ట్ భగవత్ సమానంగా చూడగలగడం హయ్యెస్ట్ రెస్పెక్ట్ అది. సో అటువంటి రెస్పెక్ట్ మొత్తము ప్రపంచం నలుమూలల నుంచి అంటే దేశ విదేశాల నుంచి రావడంతో పాటు మన ఇండియాలో కూడాను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్లు, క్రికెటర్స్, చాలామంది పొలిటీషియన్స్, టాప్ లెవెల్ పీపుల్ పుట్టపర్తి వెళ్ళడము, బాబాగారి దర్శనం చేసుకోవడము, బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఇది జరుగుతూ ఉండేది. దానితో పాటు చాలా సేవా కార్యక్రమాలు. సో అంటే ఒక మనిషితోటి ఒక ఆధ్యాత్మిక ప్రపంచం క్రియేట్ చేయబడింది. అండ్ దాని నుంచి ఇప్పటికి కూడా అంటే ఆ మనిషి లేకపోయినా కూడాను అది పరంపరగా నడుస్తోంది. ఏది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి అన్నప్పుడు అసలు అటువంటి హారోస్కోపు ఎలా ఉంటుంది అండ్ ఏ కాంబినేషన్స్ అండ్ వాట్ దశ చాలా ఇంపార్టెంట్. వచ్చే దశలు నేను ఎప్పుడు చెప్తాను, హారోస్కోపు ఎంత అద్భుతంగా అయినా ఉండొచ్చు కానీ దశలు వచ్చేవి అనుకూలించకపోతే అని. ఇక్కడ ఏది అనుకూలించింది అనేది మనము చూద్దాము. అండ్ ఇవి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అథెంటికేటివ్గా నేను చాలా దగ్గర రీసోర్సెస్ నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తున్నది. ఎందుకంటే మనం కొంచెము సెలబ్రిటీ హారోస్కోప్స్లు చిన్న పాజ్ బటన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అథెంటికేటివ్గా డేటా కలెక్ట్ చేయడానికి. సో ఇది సోర్స్ ఆఫ్ డేటా అనేది చాలా అథెంటికేటివ్. సో 23 నవంబర్ 1926 ఇప్పుడు జరుగుతుంది కాబట్టి డేటు ఇదే. అండ్ అర్లీ మార్నింగ్ పుట్టినది 5:47 టైంకి. అండ్ తులా లగ్నము, అనంతపురంలో జన్మించింది, తులా లగ్నము. అండ్ ఈ హారోస్కోప్ చూసినట్టయితే మీరు 2, 3 హౌసెస్లో సెకండ్ అండ్ థర్డ్ హౌస్లో ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఉన్నాయి. ఏమిటా ఇంపార్టెంట్ ప్లానెట్స్? లగ్నము మీకు ఫేమ్ అనేది వచ్చేది లగ్నముతోటి, సప్తమంతో, చతుర్థంతో, దశమంతో, వీటితోటి మనకి ఫేమ్ ఇండికేషన్ ఉంటుంది. అటువంటి లగ్నాధిపతి శుక్రుడయ్యి, ఎందుకంటే మీకు తులా లగ్నాన్ని సెలబ్రిటీ లగ్నం కింద చెప్పచ్చు. మనకి సినీ ఫీల్డ్లో కానీ పాలిటిక్స్లో కానీ ఇట్లాగా ఫేము ఉన్న ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో లేదు, చాలా ఫేమ్ని అక్యూములేట్ చేసే వన్ ఆఫ్ ద లగ్నం ఏదైనా ఉందంటే అది తులా లగ్నం. దానికి రీజన్ ఏమిటంటే లగ్నము మీకు శుక్ర లగ్నము అండ్ 10th హౌస్ చంద్రుడితోటి లీడ్ చేయబడుతుంది కాబట్టి యూజువల్గాను ఫేమ్ ఇండికేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సో ఈ కాంబినేషన్స్లో మనకి ఏ గ్రహాలు ఈ అంటే ఒక మనిషికి ఎక్సలెంట్ ఫేమ్ని ఎలా ఇస్తాయి చూడండి. లగ్నానికి యోగకారకులు ఎవరెవరు? శుక్రుడు, శని, భాగ్యాధిపతి అయిన బుధుడు. సో చతుర్థ పంచమాధిపతి అయిన శని అబ్సల్యూట్ రాజయోగకారక, లగ్నాధిపతి బుధుడికి శుక్రుడికి మీకు మంచి చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ భాగ్యాధిపతి అయిన బుధుడు ఈ మొత్తము కలిసి ఉన్నాయి విత్ లాభాధిపతి అంటే 11th లార్డ్ తోటి. ఓకే, సో ఎప్పుడైతే రెండో భావంలో ఈ కాంబినేషన్ అనేది ఏర్పడిందో దీన్ని అద్భుతమైన యోగం కింద చూస్తారు. ఎందుకంటే యోగకారకులందరూ లగ్న సంబంధము వచ్చి కలిసి ఉండడము. అండ్ థర్డ్ హౌస్లో కేతువు. మీకు స్పిరిచువల్ గురువుస్ని ఎవరినైనా చూసినట్టయితే థర్డ్ కేతువు, గురుకేతువులు, శనికేతువులు అండ్ ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అది కూడా ఎస్పెషల్లీ వాక్స్థానానికి
అంటే ఇదర్ సెకండ్ ఆర్ థర్డ్ హౌస్కి ఈ కాంబినేషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదే చాట్ని నేను నవాంశ మీకు చూపించట్లేదు, కానీ నవాంశలో కూడాను మిథున లగ్నము థర్డ్ హౌస్లో సాటర్న్ అండ్ కేతు కలిసి ఉన్నారు, ఫోర్త్ హౌస్లో గురువు రవి అండ్ శుక్ర కలిసి ఉన్నారు. సో అంటే యూజువల్గా 10th హౌస్లో మళ్ళీ మనకి చంద్రుడే ఉన్నాడు. సో దిస్ ఈజ్ అంటే లగ్నము అనేది, ఎందుకంటే ఒక మనిషికి ఐడెంటిటీ ఇచ్చేది ఏంటి? లగ్నము. ఆ లగ్నాధిపతి యోగకారకులతోటి లాభాధిపతితో కలవడం వలన మనిషికి మామూలుగానే న్యాచురల్గానే అట్రాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఆయన పుట్టింది ఆరుద్ర నక్షత్రములో. సో మూన్ చంద్రుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నాడు. రాహు మహాదశతో పుట్టారు. తరువాత మనకి గురు మహాదశ. అండ్ ఇక్కడి నుంచి చూడాలి అంటే రాహు అండ్ గురువు కొంతవరకు మనకి ఈ గురువుల సాంగత్యము, నేర్చుకోవడము, విద్య ఇటువంటివన్నీ వస్తాయి. సాటర్న్ దగ్గర నుంచి ఇట్ స్టార్ట్ గివింగ్ అంటే ఆ వ్యక్తికి సంబంధించి 10 మందికి తెలియడానికి, పేరు రావడానికి పాసిబిలిటీస్ ఈ శని దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీకు మన మాటకి ఒక 10 మంది వినాలన్నా, రీచ్ అవ్వాలన్నా ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్లో పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి దైవ సంబంధమైన విషయాలు అండ్ ఆధ్యాత్మికతకు సంబంధించినవి అండ్ మనిషి అసలు ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని సాగించాలి, ఇటువంటివి మనము గురువుల ద్వారా వినడానికి పాసిబిలిటీ ఈ కాంబినేషను అలాంగ్ విత్ థర్డ్ హౌస్ కేతు. సో ఇవన్నీ కూడా ఇచ్చేసాయి మీకు. దశా సిస్టంలో శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశ అండ్ శుక్ర మహాదశ, రవి అంటే మొత్తము వచ్చిన దశలన్నీ కూడాను మీకు పేరు ప్రతిష్టలు, మనీ అండ్ పబ్లిక్ అట్రాక్షను. బికాస్ 11th లార్డ్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. సో ఇంత రావడానికి రీజన్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక కాంబినేషన్ మనకి కుజ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కేతు. ఎందుకంటే మీకు పబ్లిక్ ప్రొఫైల్లో ఉండే వాళ్ళకి 3 హౌసెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి లగ్నము, లగ్నాధిపతితో కలిసి ఉన్నవి. రెండోది 7వ స్థానము, మూడోది 10వ భావము. ఎందుకంటే 10, 11 ఇవి అన్నీ కూడాను ఒకళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారని అంటే గుడ్ 10th హౌస్, గుడ్ 11th హౌస్, వెరీ గుడ్ లగ్న అండ్ 7th వీటి నుంచి ఏంటంటే పబ్లిక్ ప్రొఫైల్లో ఉండే ప్రముఖ వ్యక్తులు అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అందులో తులా లగ్నానికి బెస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు? బికాస్ ద ఒరిజినల్ 7th ఆఫ్ సొసైటీ, మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన లగ్నమే అది, సొసైటీకి సంబంధించిన లగ్నమే అది, కాబట్టి యూజువల్లీ ఉంటుంది. అయితే మనకి ఆస్ట్రాలజీలో కొన్ని మిస్కన్సెప్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అందులో ఒకటి చంద్ర రాహువుల కాంబినేషను. ఎందుకంటే మూన్ రాహు అనగానే చాలా అంటే లైక్ వాటికి పాజిటివ్గానే నెగిటివ్ ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ నేనేం చెప్తానంటే మూన్ రాహు కాంబినేషన్ విల్ గివ్ అబ్సెషన్స్. అంటే దేని మీదైనా సరే మనసు వెళితే దట్ బికమ్స్ లైక్ అంటే దాంతో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ మనసు నిండిపోతుందని అర్థం. సో ఇప్పుడు 10 మందికి నా ద్వారా భగవంతుడు ఒక సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నాడు అని ఆయనకి అనిపించినప్పుడు ఈ చంద్ర రాహువులు దానిని కాంక్రీట్ కింద చేసేస్తాయి. అందులోనూ దశమాధిపతి అయిన చంద్రుడు మీకు స్పిరిచువల్ ప్లేస్లోనే కదా, ఆధ్యాత్మికత అంటేనే 9th హౌస్. సో 9th హౌస్లో 10th లార్డ్ ఉంది, రాహుతోటి కలిసి ఉన్నప్పుడు యూజువల్గా ఇటువంటి కాంబినేషన్స్ మీకు మనుషుల్లో డిస్క్రిమినేషన్ని చూడవు. అంటే నేను హిందూస్నే దగ్గరకు తీసుకుంటాను, ఫారినర్స్ని తీసుకోను, క్రిస్టియానిటీ ఫాలో వాళ్ళ దగ్గరికి రాకూడదు, ఇలా ఉండదు. ఓవరాల్ యాక్సెప్టెన్స్, పబ్లిక్ యాక్సెప్టెన్స్. అంటే ఎవరినైనా సరే వీళ్ళు మన దగ్గరికి జ్ఞానాన్ని కోరి వచ్చినట్టయితే, వీళ్ళు బాధలో ఉండి వచ్చినట్టయితే మన దగ్గర రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎందుకనంటే చంద్రుడు అంటేనే మదర్లీ కేరింగ్ అని అర్థము. మీకు నవాంశలో కూడాను 10th హౌస్లో చంద్రుడే ఉన్నాడు, 4thలో గురువు అండ్ మనకి శుక్రుడు అండ్ రవి ఉండి మళ్ళీ 10th చూస్తున్నాయి. సో పేరు ప్రతిష్టలు రావడానికి కారణము. అండ్ ఎవరినైనా సరే అంటే సొంత పిల్లల్లాగా చూడగలగడము. ఎందుకంటే మీకు మనం 100 మాట్లాడచ్చు, కానీ మన మనుషులకి ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే పక్క వాళ్ళ మనసులో ఏముందనేది మనకి బాగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎటువంటి ఇంటర్నల్ దీనితోటి ఇంటెన్షన్ తోటి ఉన్నారు. చంద్రుడు ఎప్పుడు కూడాను మదర్లీ కేరింగ్ ప్లానెట్.
అటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సరే మానసికంగా బాలేని తనంతో కానీ ఒక సలహా కోసం కానీ ఓదార్పు కోసం కానీ వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక గురువులు మానసికమైన స్థితినే ఎప్పుడు అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలి అనేది ఒక గురువు యొక్క ఉద్దేశం అవుతుంది. అంటే ఈ డబ్బులు సంపాదిస్తున్నారా, ఇచ్చేస్తున్నారా, ఫేమ, ఇవన్నీ కాదు, ఉన్న వాళ్ళందరూ హ్యాపీతోటి ఉండాలి అనేది. సో ఈ మూన్ రాహు కాంబినేషన్ అనేది ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ని ఇస్తుంది. ఇక్కడ మీకు నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ మీకు పబ్లిక్ ప్రొఫైల్లో పబ్లిక్ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ చాలామంది చార్ట్లో రవి బలం తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ సన్ అంటేనే అహాన్ని అహము అని అర్థం. సో రవి బలం తక్కువ ఉన్న వాళ్ళు అహాన్ని పక్కకు పెట్టి 10 మందిని దగ్గరకు చేసుకోగలుగుతారు. రవి బలం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఈ స్థానంలో ఉన్నాను, నువ్వు నన్ను గౌరవించినప్పుడు అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని. అందుకే మీకు మోస్ట్లీ ఈ అంటే సెలబ్రిటీస్లో కానీ గురువుల్లో కానీ చూసినట్టయితే రవి కొంత బలం తక్కువ ఉన్న స్థానంలో ఉంటాడు డెఫినెట్గాను. అప్పుడేమవుతుందంటే ఎవరిని క్వశ్చన్ చేయకుండా 10 మందిని దగ్గరకు తీసుకునే ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ రవితోటి వస్తాయి. సో ఇది మనకి. అండ్ మీకు చూసినట్టయితే మొత్తం దశలన్నీ కూడాను గురువు 10,000 చూస్తూ ఉంటాడు. అండ్ ఇవన్నీ ధనస్థానంలో ఉన్న గ్రహాలు విత్ లాభాధిపతి, సో భాగ్యాధిపతి అండ్ యోగకారకుడైన శని. సో ఇంతకన్నా బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే యోగకారకులందరూ కలిసి లగ్నాధిపతితో ఉండడం అనేది విచ్ ఈస్ ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ సప్తమాధిపతి సప్తమ భావము. అయితే మన అదృష్టం ఏంటంటే ఎప్పుడైతే ఆరుద్రలో పుట్టారో రాహు మహాదశ ఫాలోడ్ బై గురుదశ ఇవన్నీను. అంటే ఎప్పుడు కూడా లగ్నానికి మంచి చేసే ప్లేస్మెంట్స్లో ఉన్న గ్రహాలకు సంబంధించిన అండ్ దశలు వచ్చినప్పుడు అవి సక్సెస్ని ఇస్తాయి. ఇంకొకటి యోగకారకులు అనగానే అంటే ఇప్పుడు ఈ హారోస్కోప్లో మనము ఒక స్పిరిచువాలిటీ దైవభక్తితో పాటు సేవ అండ్ మోర్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఇన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత మనీ ఉండాలి, ఎంత ఫండ్స్ ఉండాలి, ఈ మొత్తము దశలన్నీ కూడా జూపిటర్ ఈజ్ ద న్యాచురల్ కారక, ఆయన పక్కకు పెడితే మొత్తం జరిగిన దశలన్నీ కూడా ధనస్థానములో లాభాధిపతితో కలిసి ఉన్నవే. ఇక అండ్ 7th లార్డ్, 2nd and 7th లార్డ్ 7thలో. అందుకే పబ్లిక్ నుంచి అంత ఫండింగ్ అండ్ అన్ని సోర్సెస్ ఆఫ్ అంటే ఫారిన్ ల్యాండ్స్ నుంచి ఇక్కడ నుంచి అని రావడము. అండ్ అంతే విధంగా పిల్లల చదువుకి మీకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇన్ని పెట్టారని అంటే దీస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కూడాను అటువంటి సేవ చేసే అవకాశాన్ని, ఎందుకంటే చేయాలని అందరికీ ఉండొచ్చు, బట్ ఆ ఫినాన్షియల్గా స్టేబుల్గా రావగలగడం అనేది అదృష్టము. సో ఎప్పుడైతే ధనస్థానంలో లాభాధిపతితో కలిసి ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్లీ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే ఒక స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్లో ఉండి ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయగలగడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ విషయము కాదు. సో ఎవరో కారణ జన్ములకు మాత్రమే మనకి సాధ్యపడే విషయము. సో మనకి పుట్టపర్తి సత్యసాయిబాబా గారి సో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా సో మనలాంటి భక్తులందరూ ఇలాంటి అంటే ఏ కాంబినేషన్స్లో ఇటువంటి అంటే ఎటువంటి కాంబినేషన్స్ ఆ కైండ్ ఆఫ్ హయ్యర్ స్పిరిచువల్ లెవెల్స్ దైవత్వంతో సమానముగా అండ్ 10 మంది యాక్సెప్ట్ చేస్తూ ఒక 10% యాక్సెప్ట్ చేయకపోవడం అన్ని చోట్ల ఉంటుంది. దట్ ఈజ్ ఆ మూన్ రాహు నెగిటివిటీని మనం అక్కడ తీసుకుందాం. బికాజ్ ఎందుకంటే 80 మంది ఒక దారిలో వెళ్తే మిగిలిన 20 మంది ఇంకో దారిలో వెళ్తూ ఉంటారు. సో ప్రపంచం అంతా ఒకేలా ఉండదు. సో ఎక్కడైనా చిన్న చిన్న రూమర్సో ఇంకొకటో అంటే దట్ మూన్ రాహు కాంబినేషన్ హ్యాస్ 2 ఎడ్జెస్ ఉన్న స్వాడ్ లాంటిది. అంటే 2 వైపులా పదునైన కత్తి లాంటిది. ఒక టాప్ లెవెల్ పేరు తేవడానికి ఎక్కడైనా మళ్ళీ చిన్న చిన్న అంటే లైక్ మనకి తెలిసినవే చనిపోయినప్పుడు వచ్చిన రూమర్స్ కానీ ఉన్నప్పుడు కూడా, బట్ దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ చంద్ర రాహువులు. ఓకే, అయితే ఈయన
చనిపోయినప్పుడు ఉన్న దశలు ఏమిటి అని చూసినట్టయితే మనకి 2011 ఏప్రిల్ 24. సో రవి మహాదశలో అంతర్దశ ఆఫ్ బుధ. సో 2 మారక స్థానంలోనే ఉన్నాయి. అండ్ మారకం అనగానే ఇంకోటి చెప్తున్నా, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, లైక్ సెకండ్ లార్డు 7th లేదా సెకండ్లో ఉన్నవి 7thలో ఉన్నవి జరుగుతున్నప్పుడు, అమ్మో మాకు మారకానికి సంబంధించిన దశలు జరుగుతున్నాయండి, ఏమైనా అయిపోతుందా అని. ఈయన 84 years బతికారు. సో జరిగినవన్నీ కూడా దశలు అలానే జరిగాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడాను దశలు అలా జరిగితే అది జరుగుతుందని కాదు, ఆయుష్ మొత్తం పూర్తయిన తరువాత అప్పుడు మనకి ఇమీడియట్గా వచ్చే వ్యయస్థానానికి సంబంధించిన అండ్ ఇంకొన్ని ఉంటాయి, అవి నేను ఇక్కడ డిస్కస్ చేయను. సో ఈయన మనకి పరమపదించింది కూడాను రవి మహాదశలో అంతర్దశ ఆఫ్ బుధుడు స్టార్ట్ అయిన వెంటనే ఏప్రిల్ 1, 2లో ఎప్పుడో స్టార్ట్ అయితే 24కి జరగడం అనేది, ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇది సత్యసాయిబాబా గారి హోరోస్కోప్. అండ్ ఇంకొక స్పిరిచువల్ గురువుకి సంబంధించిన హోరోస్కోప్ కూడా మనము నెక్స్ట్ దీనిలో చూద్దాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.